మీరందరూ కూడా ఈ 2 నెలలు ఒక వీర సైనికుడు మాదిరిగా జగన్ నటించినట్టు నిన్న జరిగింది రాప్తాడులో చూసినటువంటి ఆ సభ, ఆ శబ్దం అనే దాన్ని సభ చూసిన వాళ్ళకంతా కూడా నిజంగా ప్రతిపక్షాలకి ఈరోజు నోరు తెచ్చుకొని ఏంది నాకు ఈ విధంగా దూసుకోపోతాం విశాఖపట్నంలో పెడితే అట్లా రోజు రోజుకి సిద్ధం అనే సభలకు జనాలు ఎగబడటం కానీ 10 లక్షల మంది పైనే వచ్చారు. నిన్న రాప్తాడులో జరిగిన సభకి 12 లక్షల మంది వచ్చారు. ఇదే ఊరికే రాదు, కొంతమంది తోలినోళ్ళు వస్తే వస్తారు, అంతమంది 12 లక్షల మంది మనం తోలలేం. వాళ్ళు స్వచ్ఛంగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు. కాబట్టి ఈరోజు మనం సిద్ధమని ముందుకు పోతా ఉంటే మేము కూడా సిద్ధంగా ఉన్న పలాయించడానికి వెనక్కి ఏంటంటే నడుము తిప్పి పారిపోవడానికి పలాయించడానికి అంటే పలాయించడం అనేది పలాయనానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ విధమైనటువంటి జోకులు కూడా ఈ మధ్యన అందువల్ల ఏంటంటే ఆధారపడిపోయి ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు. కాబట్టి మనం చేయాల్సిందంతా కూడా మన పార్టీ గత 4 సంవత్సరాలు 10 నెలలు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం, అందులో మనకి వాలంటరీ వ్యవస్థ అనేది చాలా ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ. గృహ సారథులు కానీ, అందులో ముఖ్యంగా మహిళలు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాలంటీర్లో 50 ఏళ్ళకి ఒకరు ఉంటారు. ప్రతి ఒక్కరు పేరున ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలు ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన సందర్భంగా అందరికీ తెలుసుకోవాలి. వాళ్ళని మన ఉండేటువంటి వార్డులో ఉండేటువంటి ఆ నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటే మనం కూడా పోతూ ఈ గృహ సారథులు అందరితో పాటే అందరిని ఒకసారి మీరు ఈ 2 నెలలు ఇంకేం పని పెట్టుకోబాగండి, అందరిని పలకరించండి. అందరికి బాగున్నారు కదా, సంతోషంగా ఉన్నారా, మళ్ళీ జగనన్న రావాలనుకుంటున్నారు కదా, మీరు ఓటు వచ్చి వేస్తే కదా మళ్ళీ అలాంటి విధంగా ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళు మోటివేట్ చేయాలి. మనం అందరిని కూడా ఇళ్లలో అందులో కావలి టౌన్ లో ముఖ్యంగా ఏంటంటే తటస్థంగా ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కావలి టౌన్ లో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు లేకపోతే వ్యాపారాలు చేసుకునేవాళ్ళు పైకి రాజకీయాలు మాట్లాడితే ఎందుకు తక్కువ పోస్తారు, కానీ మన మీద అభిమానం ఉంటుంది. ఆ అభిమానాన్ని ఏంటంటే మనం ఓటు రూపంలో మార్చుకోవడానికి తటస్థ ఓటర్లు చాలా ముఖ్యమైనటువంటి ఓటర్లు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఆ తటస్థమైనటువంటి ఓటర్ని మనం కన్విన్స్ చేసుకోవాలంటే వాళ్ళకి 1-4 సార్లు ఇప్పటికీ ఎమ్మెల్యే గారు గడపకి ఎవరు ఈ జిల్లాలో ఎవరు జరిగిన రోజులు ప్రతి గడప ఎక్కాడు. అది ఒక ఉపయోగం మనకి. ఆయన వచ్చిపోయాడు కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. మళ్ళీ ఒకసారి మేము ఏరుక్షేమాలు కనుక్కోరమ్మన్నాడు. అందరికీ చేరుతున్నాయి కదా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి తలంపు మన జగనన్నకు ఉంది. మీరు ఆయన ఆశీర్వదించాలా అన్నట్టుగా వాళ్ళ నోటికుండానే మనం చెప్పించేటువంటి పరిస్థితి మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు ముఖ్యంగా ఏ పార్టీకి బలం కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు కార్యకర్తలైన పార్టీ నిలకడ సాగించదు. అటువంటి ఈరోజు వైసీపీ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తల కేడర్ ఉంది. అందులో గతంలో ఏ పార్టీకి లేనటువంటి భారతదేశంలోనే మహిళా శక్తి జగన్ అనుకుంది. కాబట్టి మహిళలకు ఎక్కువ పాత్ర ఉంది. మీరు పోషించాలి ఎక్కువ పాత్ర. ఎందుకంటే లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడవు. కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ పార్టీలో గతంలో పార్టీలో కంటే ఈ పార్టీలో నాకున్నటువంటి స్వేచ్ఛ కానీ నాకున్నటువంటి ఆనందం అనుభూతి కానీ గతంలో లేదు నాకు. నన్ను ఏమైనా అంటా ఉంటాను అక్కడ ఒకే పవర్ సెంట్రల్ పవర్ ఏం లేదు. నేను ఎంతో స్వేచ్ఛగా మా ఢిల్లీలో కానీ మీరు ఏం చేస్తారు మీరే చేయండి, మీరు ఈ వర్గాల వారికి అభివృద్ధి చేయమన్నప్పుడు మేము నిలబడి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మా నాయకుడు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చేస్తా ఉన్నాం. బీసీల రక్షణ చట్టం బీసీలకి ఇది పెట్టాం. రిజర్వేషన్ బిల్లు రావాలని మహిళా రిజర్వేషన్ బిల్లులో మేము అందరం ఓటేశాం. మహిళా రిజర్వేషన్ నీకు ఇప్పుడు 2029లో అది కూడా అడిగారు. 2029 దాకా ఎందుకు చెప్పండి, 2024 మహిళల్ని 3వ వంతు చట్టసభలోకి ఎందుకు పంపిస్తుంది, దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అవతల 29 తర్వాత 2034లో మీకు 50% వస్తుంది వేసింది మహిళలు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరూ మేము జెండాలు మోస్తాం, దానికి కూడా గర్వపడతాం, గర్వంగా చెప్పుకుంటాం.